ఎవ్వరు గట్టా కామెంట్ జేయని విధంగా తన లుక్స్ ఎంటైర్ టీజర్‌లో ఉన్నాయి. అది మాత్రం పక్కా. ఈ ఒక వర్షం, ఒక డార్లింగ్, ఒక మిస్టర్ పర్ఫెక్ట్ ఇలాంటివన్నీ మళ్ళా గుర్తుకొచ్చాయి. అలా వాళ్ళు కామెడీ చేస్తుంటే. హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విష్ణు ఫ్లిక్స్ అండ్ ఫైనల్లీ 'రాజాసాబ్' మూవీ నుంచి టీజర్ వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'పిప్ మీడియా ఫ్యాక్టరీ' నుంచి మనం ఫస్టే కరెక్ట్ టైంకి ఒక టీజర్ అయినా, ట్రైలర్ అయినా కోరుకోవడం తప్పు. అది మళ్ళా ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు. 10:52కి అన్నారు మార్నింగ్. అండ్ అలా చేసి 30 మినిట్స్ తర్వాత డిలే అయిన తర్వాత అప్పుడు రిలీజ్ చేసినారు. అండ్ టీజర్ చూడంగానే నా ఒపీనియన్ అంటే టీజర్ ఈజ్ రియల్లీ ఆసమ్. వీఎఫ్ఎక్స్ వర్క్స్ కానివ్వండి, ఆ యొక్క ప్రభాస్ గారి కామెడీ డైలాగ్స్ కానివ్వండి, కరెక్ట్‌గా ఆ యొక్క ప్రభాస్ గారి బాడీ లాంగ్వేజ్‌కి, ఆ డైలాగ్స్‌కి కరెక్ట్‌గా సెట్ అయ్యాయని చెప్పొచ్చు. 'ద మ్యాన్' ప్రభాస్ ఆఫ్టర్ 'బాహుబలి' తర్వాత తనకి అన్ని సినిమాలు ఫైట్స్‌తో, యాక్షన్ సీక్వెన్స్‌తోనే ఉండేవి. అండ్ అలాంటి స్టోరీసే ప్రభాస్ గారు కూడా సెలెక్ట్ చేసుకునేవారు. కానీ దీంట్లో మాత్రం కామెడీ చేస్తూనే ఆ యొక్క ప్రభాస్ గారి వింటేజ్ లుక్స్‌ని, ఆ ఒక కామెడీని బయటకు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఒక వర్షం, ఒక డార్లింగ్, ఒక మిస్టర్ పర్ఫెక్ట్ ఇలాంటివన్నీ మళ్ళా గుర్తుకొచ్చాయి. అలా వాళ్ళు కామెడీ చేస్తుంటే. అండ్ అలాగే ప్రభాస్ గారి లుక్స్‌కి ఒక ఎంటైర్ టీజర్ మొత్తంలా అసలు ఇచ్చి పడేశారంతే. తన లుక్స్‌కి ఇంకా ఎవ్వరు గట్టా కామెంట్ జేయని విధంగా తన లుక్స్ ఎంటైర్ టీజర్‌లో ఉన్నాయి. అది మాత్రం పక్కా. ఈ యొక్క టీజర్ చూసాక ప్రభాస్ ఫ్యాన్స్ మరి మారుతికి గుడి కట్టేసారేమో. రియల్లీ మారుతి గారు ఫ్యాన్స్‌కి ఏమైతే కావాలో అవి ఇస్తూనే అండ్ ఆ థీమ్‌తో ఏదైతే మనకి మూవీ థీమ్ అయిన హారర్ ఎలిమెంట్స్‌ని కంబైన్ చేసి ఇవ్వడం అంటే గ్రేట్ అని చెప్పొచ్చు. నేను తెలుగు టీజర్‌తో పాటు హిందీ టీజర్ కూడా చూసా. అండ్ అందులో కూడా ఆ యొక్క డైలాగ్స్ బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పొచ్చు. అండ్ అక్కడ గట్ట ప్రభాస్ గారి డబ్బింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ ఆ యొక్క డైలాగ్స్ అనేవి కూడా చాలా బాగా న్యాచురల్‌గా వచ్చాయని చెప్పొచ్చు. ఇంకా మెయిన్‌గా టీజర్‌లో ద బెస్ట్ అని అనిపించుకునే ఒక వీఎఫ్ఎక్స్ అండ్ సీజీ షాట్స్ అవి ఏమన్నా ఉన్నాయా? ఆ ఒక క్రొకొడైల్ షాట్ గాని, అండ్ ఇంకా మనకి ఆ ఒక ఫోటో ఆల్బమ్ నుంచి గోస్ట్ వచ్చే సీన్ గానివ్వండి, ఇంకా మనకి స్మోక్ నుంచి వచ్చే ఒక హారర్ సీన్స్ గానివ్వండి, అవన్నీ కూడా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. రియల్లీ వెరీ హోపింగ్ మూవీ టీమ్ వాళ్ళు ఇదే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మూవీ మొత్తం ఉంటుందని. ఒకవేళ మాత్రం ఇదే క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటే మాత్రం మన థియేటర్‌లో ఒక పక్కా హారర్ విజువల్ ఫీస్ట్ మనకి. ఇంకా టీజర్‌లో ముఖ్యంగా మరీ చెప్పుకోవాల్సింది తమన్ గారి మ్యూజిక్ గురించి. అసలేమన్నా కొట్టాడా? బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేసాడంతే. టీజర్ మొత్తం తమన్ బీజీఎంతో ఆ ఒక మనకి హారర్ వైబ్స్ అండ్ ఆ ఒక టీజర్‌ను ఎక్సైట్‌మెంట్ గాని అలా పర్ఫెక్ట్‌గా బ్లెండ్ అవ్వడానికి తమన్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. ఇంకా తన దగ్గర నుంచి సాంగ్స్ కూడా ఇలాగే బాగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. మరి ప్రభాస్ గారికి ఆఫ్టర్ 'బాహుబలి' తర్వాత ఇలా ఒక పర్ఫెక్ట్ ఆల్బమ్, మ్యూజిక్ ఆల్బమ్ అనేది పడలేదు. మేబీ ఆ ఒక స్పేస్‌ని తమన్ గారొచ్చి ఫుల్‌ఫిల్ చేస్తారనుకుంటున్నా. అండ్ ఇప్పుడు టీజర్‌లో ఇప్పటివరకు మనం చెప్పుకున్నది ఒక ఎత్తు. ఇప్పుడు చెప్పుకోబోయేది మరొక ఎత్తు. ప్రభాస్ గారి డైలాగ్స్ అసలేమన్నా ఉన్నాయా? ఇన్ని ఇయర్స్ తర్వాత ప్రభాస్ గారు ఒక ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ చేస్తున్నారని చెప్పొచ్చు. నాకు టీజర్ ఇంత బాగా నచ్చడానికి కారణం గట ఇదే. తన డైలాగ్స్ డెలివరీ చాలా బాగుంది. డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారని చెప్పొచ్చు. ఒక ఫస్ట్ డైలాగ్ హారర్ సీన్స్ అలా వస్తుంటే సడెన్‌గా ప్రభాస్ గారొచ్చి బండి కొంచెం మెల్లగా అనే డైలాగ్. అండ్ ఆ డైలాగ్స్‌లో తన లుక్స్ విత్ స్పెక్స్‌తో చాలా బాగుంది. అండ్ సెకండ్ డైలాగు అది ఓకే అని చెప్పుకున్నా. అండ్ థర్డ్ డైలాగు నేరాలు పాపాలేంటండి డిగ్నిఫైడ్‌గా లవ్ చేస్తుంటే అనే డైలాగు. అది తన ఒక స్వాగ్‌కి, బాడీ లాంగ్వేజ్‌కి బాగా సెట్ అయినాయి. అండ్ దాంట్లో గట ప్రభాస్ గారు ఒక లుక్స్ మాత్రం కేకున్నాయి. ఇంకా టీజర్‌లో ఇంక నా ఫేవరెట్ 2 డైలాగ్స్. తాగిన మత్తులో కొరికేసి ఉంటాను అనే ఒక డైలాగ్ ఒకటి. అండ్ ఇంకా లాస్ట్‌లో తాతా వైర్ కొరికేసాడేమో చూడండిరా బయట అనే డైలాగ్. 2 డైలాగ్స్ అయితే బాగా నవ్వుకున్నా. ఆ ఒక డైలాగ్ డెలివరీకి అండ్ ప్రభాస్ గారి బాడీ లాంగ్వేజ్‌కి చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఇప్పటివరకు మన టీజర్ మనకి ఏం నచ్చాయో మాట్లాడుకుందాం.
అండ్ ఇప్పుడు టీజర్‌లో మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ క్యూరియస్ షాట్స్ అనేవి ఉన్నాయి. అవి జస్ట్ అలా ఒక కట్ సీన్స్‌లో మనకి ఫాస్ట్‌లో ఎళ్ళిపోయాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ అందులో మొదటిది మాట్లాడుకోవాల్సింది ఒక హీరోయిన్ మనకి వాటర్‌లో ఉండే షాట్ ఉంటుంది. అది ఏమంటారు, నేను ఒక థర్డ్ హీరోయిన్ అనుకున్నా. ఎందుకనంటే మనకి నిధి అగర్వాల్‌ని అండ్ ఆల్రెడీ మాళవిక ఇద్దరిని చూపించారు ఆ టీజర్‌లో. కానీ తనని మాత్రం చూపించలేదు థర్డ్ హీరోయిన్‌ని. నేను వాళ్ళే అనుకుంటున్నా. మరి తెలీదు వారో కాదో. ఒకవేళ మీరు గెస్ చేస్తే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఒక వ్యక్తి అలా ఒక చేతిలో ఒక కర్ర పట్టుకొని ఉంటాడు. అండ్ ఒక ఫ్యూ సెకండ్స్‌లో తనని ఒక గోస్ట్ లైక్ క్రియేచర్ ఇలా సెకండ్స్‌లో నెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ క్రియేచర్ ఆ సీన్ అదొక పర్ఫెక్ట్ సీరీస్ షాట్ అని చెప్పుకోవచ్చు. కానీ అందులో మనకి చూపించిన ఒక బ్యాక్ సైడ్ ఒక వ్యక్తి ఎవరో గెస్ చేయండి. చూద్దాం మీరు ఎంతమంది గెస్ చేస్తారో. అండ్ నెక్స్ట్ వన్ హార్స్ మీద ఒక వచ్చే సీన్స్ మనకి ఒక నైట్ టైమ్‌లో హార్స్ మీద రైడింగ్ చేసుకుంటా వచ్చే సీను. అది నేను మేబీ అది సంజయ్ దత్ గారు కావచ్చు, లేదా ప్రభాస్ గారే కావచ్చు అని అనుకుంటున్నా. మరి మేబీ వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరైనా ఉండొచ్చు. మనం మూవీ రిలీజ్ అయిన తర్వాత చూడాలి. అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ షాట్ అది. ఇందులో ఇంకొక ఫన్నీ ఒక షాట్ ఏందంటే, మనకి ఎవరైనా ఇంట్లో పిల్లులని, కుక్కలని పెంచుకుంటారు గానీ, ఇక్కడ మాత్రం విచిత్రంగా డైరెక్ట్ ఎలిఫెంట్స్‌ని అది గటా వరుసగా 4, 5 ఎలిఫెంట్స్. ఆ షాట్ నేను చూసి చాలా విచిత్రంగా ఉంది అసలకి. మరి దాంతో ఏం యూజ్ ఉందో, దీనిలో అది ఎలా వాడుకుంటారో చూడాలి మూవీకి. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక మనకి ఒక లాంగ్ వైడ్ షాట్ ఉంటుంది. క్లోజప్ షాట్ ఉంటుంది. మనకి మెల్లగా అందరూ ఒక్కొక్కరు పైకి చూస్తూ ఉంటారు. హీరోయిన్స్ అండ్ కొంతమంది వచ్చిన వాళ్ళ హౌస్‌లకి. కానీ అలా పైకి చూడంగానే మనకి జస్ట్ అలా ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్ళిపోతుంది. కానీ కరెక్ట్‌గా గమనిస్తే అక్కడ కుర్చీలో ఒకడు కూర్చొని ఉంటారు. అండ్ తన చుట్టూ దాదాపు 100 మెంబర్స్. అదొక రూఫ్ మీద. అది రివర్స్‌లో. అండ్ ఆ ఒక కుర్చీలో కూర్చున్న వ్యక్తి తనని ఇంకొకరిని పట్టుకొని అలా రివర్స్‌లో పట్టుకొనుంటాడు. ఈ షాట్‌కి మనం మారుతికి సెల్యూట్ చెప్పొచ్చు. ఎందుకనంటే ఆ ఒక షాట్ ఇంత సీజీ వర్క్స్, ఇంత టైమింగ్ ఉండాలి అలాంటి షాట్స్ క్రియేట్ చేయడానికి. ఈ షాటు ఇంకా మనకి మూవీలో ఇంకెలా చూపిస్తారో చూడాలి. ఆ ఒక చైర్‌లో కూర్చున్నది ప్రభాస్ గారా, సంజయ్ దత్ గారా అనుకుంటున్నా. ఎందుకంటే మనకి ఒక టీజర్‌లో అంత క్లియర్‌గా ఫేస్ చూపియలేదది. మూవీ మొత్తం ఇలాగే సర్ప్రైజ్ చేస్తూ, ఎంటర్‌టైన్ చేస్తూ అండ్ అలాగే మనకి హారర్ ఎలిమెంట్స్‌ని కంబైన్‌గా మంచిగా బ్లెండ్ చేస్తూ మూవీ ఉండాలని కోరుకుంటున్నా. అండ్ ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. అండ్ ఎండ్ కార్డ్స్‌లో అఖండ 2 టీజర్ రివ్యూ ఉంటుంది వీడియో. ఒకసారి వెళ్లి చూడండి. అండ్ విత్ యువర్ లవ్ సైనింగ్ ఆఫ్ విష్ణు.